గత 20 సంవత్సరాల నుంచి హార్టికల్చర్ చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి గవర్నమెంట్ ఉపాధి అవకాశాలు లేవు. 20 సంవత్సరాల నుంచి హార్టికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గురించి మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వీళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మేము జాబులు చేస్తాం అంటున్నా కానీ ఇప్పటిదాకా చేయలేదు. అలా చేయకపోవడం వల్ల 20 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది హార్టికల్చర్ చదువుకున్న విద్యార్థులు ఉపాధి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇలాంటి సమస్య బాధపడుతున్న విద్యార్థులను అయితే ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో హార్టికల్చర్ సీట్లు పెడుతున్నారు. 2007లో బైఫర్కేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ బైఫర్కేట్ చేశారు. అంటే స్పెషలైజ్డ్ యూనివర్సిటీ, స్పెషలైజ్డ్ కోర్స్ ఉంటుంది, అది వాళ్ళు డీల్ చేసుకుంటారని చెప్పడం జరిగింది. అట్లా చెప్పిన తర్వాత కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ హార్టికల్చర్ సీట్లు పెడుతున్నారు. ఈ సీట్లు పెట్టడం వల్ల హార్టికల్చర్ వచ్చిన విద్యార్థులు స్పెషలైజేషన్ అనేది నష్టపోతారు. ఇటు ఉద్యోగాలు లేకుండా ఇటు స్పెషలైజేషన్ ఒక కోర్సు యొక్క ప్రత్యేకత లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోతారని చెప్పేసి మేము ఈరోజు మా పీజీహెచ్ అదే హార్టికల్చర్ యూనివర్సిటీ సిద్దిపేట విశ్వవిద్యాలయంలో ఈరోజు మేము స్టూడెంట్స్ అందరం కలిసి ధర్నా చేయడం చేస్తున్నాం. యూనివర్సిటీ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని 20 రోజుల క్రితం కలవడం జరిగింది. కలిసినప్పుడు మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించారు. హార్టికల్చర్ యూనివర్సిటీలోనే హార్టికల్చర్ సీట్లు పెడతామన్నారు. అలాగే హార్టికల్చర్ డిమాండ్ ఉంది, హార్టికల్చర్ ఆఫీసర్స్ని, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ హామీ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి మాకు న్యాయం జరగలేదు. అగ్రికల్చర్లో హార్టికల్చర్ సీట్లని పెట్టము, తప్పకుండా దాన్ని ఆపుతామని చెప్పారు. మినిస్టర్ గారు చెప్పినా కానీ అగ్రికల్చర్ వీసీ జానయ్య గారు వినకుండా ఈరోజు అడ్మిషన్ ప్రొసీజర్ని పెట్టిండు. అలాగే 27th రోజు కౌన్సిలింగ్ కూడా పెడుతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ దాంట్లో 30 మంది పిల్లలు జాయిన్ అయితే వాళ్ళ భవిష్యత్తు కాకుండా మా భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి మేము ఈరోజు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు కానీ ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ సీట్లు వెనుక తీసుకోకపోయినా కానీ, హార్టికల్చర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ భర్తీ చేయకపోయినా కానీ మేము రాష్ట్రం అంతా మా యూనివర్సిటీలో ఉన్న కాలేజీలు, సబ్ క్యాంపస్లు అన్ని మూసివేసి మేము రోడ్డు పైన బైఠాయించి ఇంకా తీవ్రంగా ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ లేదు. యాక్చువల్గా దీనికోసం మేము 21 years నుంచి ఫైట్ చేస్తున్నాం హెచ్ఓ గురించి. ఇదే కాదనుకుంటా ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో మళ్ళీ బీఎస్సీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇది ఒక ప్రాబ్లం. అయితే నేరెట్మెంట్లో ఈ మధ్య ఫ్యాక్టరీ ఓపెన్ అయింది, దాన్ని కూడా సీఎం గారు ఆమోదించారు. ఇట్లాంటి అంటే హార్టికల్చర్ ఇంపార్టెన్స్ ఇప్పుడు చాలా ఉంది, బట్ ఇక్కడ ఏమవుతుందంటే అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ తగ్గుతుందని చెప్పి జానయ్య గారు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. బీఎస్సీ అడ్మిషన్ తీసుకోవడం కానీ, సీట్లు పెంచడం కానీ, అంటే ఒక ఆక్రమణ అంటారు కదండి. స్పెషలైజేషన్ కోర్స్ ఉన్నాక ఇలా స్పెషల్ మ్యాండేట్ మాకు ఉంది, అయినా ఆక్రమిద్దామన్న విధంగా ఇది మా యూనివర్సిటీ మెర్జ్ చేసే విధంగా ఇవన్నీ చర్యలు చేస్తున్నారు. దీన్ని కొంచెం ప్రభుత్వం ఆలోచించి చేయాల్సిన విషయం అని కోరుతున్నాను. ప్రాముఖ్యత యాక్చువల్లీ ఇప్పుడు ఎల్నినో సిచ్యువేషన్ అన్నీ ఇప్పుడు మనం రోజు న్యూస్ పేపర్లో చూస్తుంటే ఎల్నినో, క్రాప్ డైవర్సిఫికేషన్ అన్ని మాకు సంబంధించిన క్రాప్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఇలా చేయడం అది కరెక్ట్ కాదని మేము అనుకున్నాము. టొమాటోలో ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఇక్కడ సిద్దిపేట ఏరియా విస్తీర్ణం పెరుగుతుంది ఆయిల్ పంప్ సంబంధించింది. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదని మేము అంటున్నాం. 2007 విభజించినాక ఎప్పలేని ఇంతమంది వీసీలు వచ్చి ఉపకులపతిలు వచ్చినాక, ఈ ఉపకులపతికి వచ్చినాక ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఆ కాలేజీ యొక్క ప్రాముఖ్యత లేదా, అంటే వాళ్ళకు ప్రాముఖ్యత లేదని వేరే వాళ్ళ దగ్గర కోర్స్ ఉన్నది. అంటే 2007లో మనం అగ్రికల్చర్ డివైడ్ అయింది, హార్టికల్చర్ డివైడ్ అయింది, వెటర్నరీ డివైడ్ అయింది. ఈరోజు హార్టికల్చర్ ప్రాముఖ్యత ఉన్నాను, నేను హార్టికల్చర్ స్టార్ట్ చేస్తాను. రేపు నాడు వెటర్నరీ ప్రాముఖ్యత ఉన్నాను, వెటర్నరీ స్టార్ట్ చేస్తాను. నాకు ఇది ఏమద్దు, నాకు ఎంబీబీఎస్ మెడికల్ ప్రాముఖ్యత ఉన్నాను, మెడికల్ తెచ్చి స్టార్ట్ చేస్తున్నా. దేని ప్రాముఖ్యత దానికి ఉంటే నీకున్న స్పెషలైజేషన్లో నాకు అగ్రికల్చర్ లేకపోతే నేను ఒకటే చెప్తున్నా, మీరు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని తీసేయండి, హార్టికల్చర్ యూనివర్సిటీ అని పెట్టండి. అగ్రికల్చర్ కావాలన్నప్పుడు నీ ప్రాముఖ్యత ఏంటో ఆ ప్రాముఖ్యతలో మీరు కట్టుబడి ఉండి మీ వరకు ఎంత సహాయం చేయాలో చేయండి. పక్కల దగ్గరికి వచ్చి మా యూనివర్సిటీ యొక్క మ్యాండేట్స్ ఉంటాయి, మ్యాండేట్స్ మీరు దెబ్బతీయాలని చూసిన మాత్రం విద్యార్థులు ఏ విధంగా ఒప్పుకోరు. ఇప్పుడు సపోజ్ ఇన్ని రోజులు ఏ ఉపకులపతి గారికి ఆలోచన రాలేదా? వచ్చింది, వాళ్ళకైనా ఆలోచన వచ్చింది. ఏ కాలేజ్ యొక్క ప్రాముఖ్యత ఆ కాలేజీకి ఉంటుంది. విభజించారు. ఆ కాలంలో విభజించిన వాళ్ళు అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు విభజించారు. వాళ్ళ యొక్క ఆలోచనలు అప్పుడున్న పరిస్థితులను బట్టి విభజించారు. విభజన కారణం ఏంటిది? విభజించడానికి కారణం ఏంటిది? ప్రాముఖ్యత ఉన్నదని ఎవరైనా విభజించారు. అంత సకాలంగా జరుగుతుంది. సకాలంగా జరిగినప్పుడు ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి నేను 30 హార్టికల్చర్ కోర్సులు స్టార్ట్ చేస్తా, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సు స్టార్ట్ చేస్తా అశ్వరావుపేటలో అంటే ఏ విధంగా నమ్మశక్యంగా ఉంటుంది? ఇప్పుడు 30 మంది హార్టికల్చర్ కోర్సు జాయిన్ అయ్యారు. రేపన్నారు ఒక గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొస్తుంది, హార్టికల్చర్ కోర్సులో హార్టికల్చర్ వాళ్ళే చదవాలన్నప్పుడు 30 మంది విద్యార్థుల జీవితం ఏంటి? వన్ నేషన్
వన్ కోర్స్ అనే కాన్సెప్ట్ మీద సెంట్రల్ కూడా ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏముంది, ఏ కాలేజ్ అయినా కోర్సు స్టార్ట్ చేయొచ్చు, కానీ వొకేషనల్ ట్రైనింగ్స్ కోర్సెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ స్పెషలైజ్డ్ ఆనర్స్ అంటే స్పెషలైజ్డ్ కోర్స్ స్టార్ట్ చేసుకోలేదు. ఇంకొకటి నేను వినపించేది ఏంటిదంటే, ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఏమైంది, ప్రజలల్లో హార్టికల్చర్ యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ప్రాముఖ్యత పెరిగే వరకు అందరికీ సీఎం గారి దశ నిర్దేశాల వరకు మేరకు ఏమైంది, హార్టికల్చర్ను ప్రోత్సహించడం వల్ల మన తెలంగాణలో ఉన్న రైతులు అభివృద్ధి చెందుతారని అనడంతోనే నేను హార్టికల్చర్ స్టార్ట్ చేస్తా అంటే ఎక్కడ నా సఖ్యంగా ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు ఉన్న మన తెలంగాణలో ఆయిల్ పామ్ అనేది చాలా ప్రాముఖ్యత. భారతదేశంలోనే తెలంగాణ మొట్టమొదటి ఆయిల్ పామ్. ఏ విధంగా అయింది అంటే, హార్టికల్చర్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క గవర్నమెంట్ సహకారంతో హార్టికల్చర్ స్టూడెంట్స్ దానికి సహకరించి ప్రతి ఒక్కరి యొక్క వల్ల అయ్యింది. ఇప్పుడు నేను అగ్రికల్చర్లో నేను హార్టికల్చర్ క్రాప్ చేస్తా అంటే నడుస్తుందా? నడవదు. ఇదే విధంగా నేను చెప్పలేదు అనుకోండి ఏంటంటే, ఇవాళ కోర్సు వాళ్ళు స్టార్ట్ చేస్తారు, మేము స్టార్ట్ చేస్తామంటే దీన్ని ఉధృతంగా చేయాలనుకుంటున్నాం, చేసి చూపెడతాం కూడా. నేను డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, ఇప్పుడు ప్రజెంట్ పిహెచ్డి ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఈ హార్టికల్చర్ యూనివర్సిటీలోనే చదివాను. ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాము, ఎలాంటి హెచ్ఈఓ పోస్ట్ కానీ మాకు రిలీజ్ చేయడం జరగలేదు. మేము ఎప్పటి నుండో ఉద్యమాలు చేయడం కానీ, మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ, సెక్రటేరియట్కి వెళ్ళి సార్ని కలవడం కానీ చాలా చేశాము. కానీ ఎప్పుడు కూడా మాకు ఈ హెచ్ఈఓ పోస్ట్ అనేది అసలు ఇప్పటికీ కూడా ఒక్కటి కూడా లేదు. మేము ఇన్ని సంవత్సరాలు ఇక్కడ నుంచి చదువుతున్నాము, మాకు ఇట్లాంటి ఉద్యోగాలకి ఇంత కొరత ఉంది. ఈ ప్రాబ్లం సరిపోదన్నట్టు ఇప్పుడేం చేస్తున్నారంటే, అగ్రికల్చర్ యూనివర్సిటీలో మళ్ళీ హార్టికల్చర్ సీట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మాకంటూ ఒక హార్టికల్చర్ కాలేజ్ ఉంది, మా హార్టికల్చర్ కాలేజ్లో మా హార్టికల్చర్ స్పెషలైజ్ అనేది ఒకటి ఉంది. మాకు ఉండంగా మళ్ళీ అగ్రికల్చర్ కాలేజ్లో మళ్ళీ హార్టికల్చర్ సీట్స్ పెట్టడం ఎందుకు? ఇది గవర్నమెంట్ అనేది ఇది కొంచెం దృష్టిలోకి తీసుకురావాలి. వాళ్ళు ఇప్పటికీ కనుక స్పందించకపోతే మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని అనుకుంటున్నాం.